నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది అంటారు. ఆయన సన్నిధి గృహాలలో ఉంటుంది. ఆయన సన్నిధి మనకు తోడుగా, ఆయన అన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చిద్దన్నాడు. ఆయన సన్నిధి గితీయుడైన ఒబేదేదోము ఇంటిలో ఉన్నప్పుడు 3 నెలలలో లెక్కలేనంత ఆస్తి ఆ ఇంటిలోనికి వచ్చింది. మ్యాటర్ ఆఫ్ 3 months, 3 నెలలలో ఆ ఇల్లంతా ఆశీర్వదింపబడింది. గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలో దేవుని సన్నిధి 3 నెలలలో ఉండి ఆశీర్వదింపబడితే దావీదు రాజు అయిన తర్వాత ఇక గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలో ఉండటానికి వీలు లేదు. ఆ మందసం యెరూషలేముకి రావాలి అని ఆ గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలో నుంచి దేవుని మందసం లేదా దేవుని సన్నిధిని తీసుకుని ఎడ్ల బండితో తీసుకుని అంగరంగ వైభవంగా తీసుకుని వస్తున్నా 6 అడుగులకు ఒకసారి, కొన్ని అడుగులకు ఒకసారి ఎద్దుని బలిస్తున్నా, కొన్ని కిలోమీటర్ల దాకా ఆ మందసం తీసుకొని వచ్చేటప్పుడు ఆ సన్నిధి ఆ యెరూషలేములో అడుగు పెట్టేటప్పుడు ఎంత గౌరవంగా దేవుని సన్నిధిని దావీదు తీసుకుని వచ్చాడంటే పొటేళ్లతో ఎడ్లతో బలులు అర్పిస్తూ ఆ యెరూషలేముకు తీసుకుని వచ్చినప్పుడు యెరూషలేము ఇజ్రాయేలు దేశం మందసం ఉన్నటువంటి ఆ యెరూషలేము వర్ధిల్లుతూ వచ్చింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి ఆయన ఒకే ఒక మాట పలికినారు. ఏమనంటే యుగ సమాప్తి వరకు సదాకాలం, అంటే ఈ యుగం ఎంత కాలం ఉంటుందో, ఈ యుగము సమాప్తము అయ్యేంత వరకు ఐ యామ్ విత్ యు, నేను నీతోనే ఉంటాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నేను నీ తోడు ఉంటా, నీతో ఉంటా, నీ ప్రక్కన ఉంటా. నువ్వు బస్సులో ఉంటే బస్సులో ఉంటా, వెహికల్తో వెళుతూ ఉంటే వెహికల్తో ఉంటా. ఎనీ టైం 24/7 ఎనీ టైం నీతో కూడా ఉండే దేవుడిని నువ్వు ఆరాధించే దేవుడు. గట్టిగా చెప్పండి కదా హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన పక్షమున ఎప్పుడు మన పక్షాన ఉండి వాదించే దేవుడు. ఆమేనండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. సాతాను ప్రకటన గ్రంథములో అంటది, మీరు చదవద్దు కానీ మన మీద నేరాలు మోపుతూ ఉంటుంది. సాతాను ఎప్పుడు కూడా మన మీద నేరాలు మోపుతూ ఉంటుంది. సాతాను ఎప్పుడు ఇదిగో నువ్వు భక్తి అలా చేయలేదు కదా, అందుకనే నీకు ఈ బాధలు అని చెప్తా ఉంటాను. నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు కదా, సరిగా దేవుడిలో ఎదగలేదు కదా, అందుకనే నీకు ఈ కష్టాలు, అందుకనే ఈ నష్టాలు అని మాటికి మన చెవులలో అది కృంగదీస్తూ ఉంటుంది. కానీ మన పక్షాన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వెనుకున్న వాటిని మర్చిపో, ముందున్న వాటి కొరకు వేగిరిపడు అంటాడు. హల్లెలూయా.